పాడైపోతున్నాయి. సేవకులు గోల పెట్టేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కార్యాలు జరుగుతుంటే చెడు కార్యాలంటే చెడ్డ కార్యాలు కాదు. భయంకరమైన రోదన కార్యక్రమాలు జరిగినప్పుడు సరిగ్గా వాళ్ళకి దొరికింది టైం అని అనుకుంటున్నారు. ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చిలే, ఆ చర్చ్ కాకపోతే ఈ చర్చిలే, ఆ అయ్యగారు కాకపోతే ఈ అయ్యగారు, ఈ అయ్యగారు కాకపోతే ఆ అయ్యగారు. నువ్వు తీసుకున్న నిర్ణయం నీకే ప్రమాదకరమైంది. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు మంచి వైపు స్టెప్ వేస్తున్నావా? చెడు నిర్ణయం తీసుకొని ఎలాంటి స్టెప్ నువ్వు వేస్తున్నావో ఆలోచించుకో. ఎలా పడితే అలా నడిచేయడం కాదు కదా. అందుకే అన్నారు పెద్దలు, నలుగురు వెళ్తున్న బాటలోనే వెళ్ళరా బాబు అని. నలుగురు వెళ్తున్న దారి ఒక క్రమంలో ఉంటుంది. ఎలా పడితే అలా వెళ్ళిపోయినప్పుడు దారి లేదనుకోండి, ఇటు ఉంది కదా అని బాగా అందరూ వెళ్ళిపోతారు. ఇటు వేల మంది వెళ్తున్నప్పుడు ఇటు రోడ్డు ఖాళీగా ఉంది కదా అని వెళ్ళిపోతే ఒక సైడ్ రోడ్డు వన్ సైడ్ బ్లాక్ చేశారనుకోండి, నువ్వు ఎన్ని మైళ్ళు వెళ్ళావు అన్ని మైళ్ళు తిరిగి రావాలి. మళ్ళీ అందరూ వెళ్తున్న వైపే వెళ్ళాలి. ఖాళీగా ఉంది కదా అని రోడ్డు వాడుకోవాలని నువ్వు అనుకుంటావు, అక్కడ వాళ్ళు రిపేర్కి వాడుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో గనక మనం చూసుకుంటే వాళ్ళ వేషధారులతో పోలుస్తున్నాడు దేవుడు, వ్యభిచారులతో పోలుస్తున్నాడు దేవుడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో వాక్యానికి ప్రాధాన్యత ఏదని అడుగుతున్నాడు. దేవుడు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడా? ఇలాంటికి ప్రాధాన్యత ఇచ్చాడా? దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఇలాంటివి మీరు అసలు దేవుడు చేసిన కూడా బయట పెట్టద్దన్నాడు. ఆయన బయట పెట్టదన్నాడు. ఒక చోటే కనుపరచమన్నాడు. ఎక్కడది? మోషే ధర్మశాస్త్రంలో ఈ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు 10 మంది ఉన్నప్పుడు ఒక్కరేళ్ళు కనిపించి ఇచ్చేసినప్పుడు స్వస్థత పడి మోషే ప్రకారం అది కానికి ఇమ్మని అన్నప్పుడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం నీ యొక్క యాజకునికి కనపడి స్వస్థత వరాన్ని ఇమ్మని అన్నప్పుడు, నువ్వు వెళ్తున్న సంఘం ఇంకొకటి, కానుకలు ఇంకొకరు పంపిస్తావు. నువ్వు వెళ్తున్న సంఘం ఇంకోటి, దశంభాగాలు ఇంకొకరు పంపిస్తావు. నువ్వు వెళ్తున్న సంఘం ఒకటి, నీ కథా కార్యక్రమాలు మంచి చెడు దినాలు గినాలు అన్నీ అక్కడ జరుగుతుండాలి. నీ కానుకలు ఎక్కడికక్కడికో లెటర్లు వేసి మరీ పంపించేస్తూ ఉంటావు, పోస్టులు చేసి మరీ పంపించేస్తుంటాం. ఈ ఫోన్ పేలు చేసి ఇప్పుడు బాగా వచ్చాయి కదా, ఒక 10 రూపీస్ కూడా ఫోన్ పే ఈ రోజుల్లో పంపించేస్తూ ఉంటాయి. మన నీ స్థానిక సంఘాలు పరిస్థితి అంత దూరం నుంచి ఆ పెద్దవాళ్ళు వచ్చి నీ ఇంట్లో మంచి చెడు కార్యక్రమం చూస్తారా? వాళ్ళ దగ్గర వేల మంది, లక్షల మంది, వందల మంది ఉన్నారు. కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఆ మనుషులు కూడా అంత దూరం పంపించలేదు. ఏమంటారు తెలుసమ్మా? మీ స్థానిక సంఘాలు ఉంటాయి కదా, మీ స్థానిక దైవజనులు ఉంటారు కదా, అక్కడ చూసుకోండి. అప్పుడు ఏం చేయాలి నువ్వు? నువ్వు సిగ్గుపడాలా? నీ దైవజనుని వదిలేసి వెళ్ళిపోయినందుకు, నీ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు మళ్ళీ నీ సంఘంలోకి రాగలవా? వాళ్ళు నిన్ను చేర్చుకోగలరా? నీ దైవజనుడికి మనసు ఒప్పుతుందా? నీ దైవజనుడు తగ్గించుకొని పోని దేవుడి యొక్క పద్ధతి ఇది కాదు కదా అని తగ్గించుకొని ఇది చేసినప్పటికీ కూడా ఇది అవుతుంది. అందుకే ఈ రోజుల్లో దైవజనులు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తప్పులేదు. అలా దైవజనులు అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు. మనం కరెక్ట్గా లేకపోవడంతో కొంత భాగం ఏదో నువ్వు చేసుకుంటురా. అందరూ పని పాట లేకుండా వెళ్తున్నారా? ఈరోజు దైవజనులు కూడా కోప్పడి సీరియస్ ఇది చేస్తానంటే మనం చేస్తున్న పనులు వాళ్ళ సంఘాల్ని నాశనాలు చేసేస్తున్నారు. వీళ్ళు సంఘాల్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఎంతో బాగా కట్టుకుంటున్నవన్నీ కూడా కోలుగొట్టేస్తున్నారు అనమాట. కోలుగొట్టేసి చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చేస్తున్నారు. ఇగో ఇయ్యే లాక్కెళ్ళిపోతున్నారు. అక్కడ అద్భుతాలు వచ్చేస్తున్నాయి, అక్కడ ఆశ్చర్యాలు వచ్చేస్తున్నాయి, అక్కడ ఆ వరం వచ్చేస్తున్నాయి, ఇక్కడ ఈ వరం వచ్చేస్తున్నాయి, అవన్నీ వచ్చేస్తున్నాయి. అవన్నీ నమ్మద్రా బాబు అని దేవుడు చెప్తున్నాడు. వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇమ్మని చెప్తున్నాడు. వాక్యం ఏది? గట్టిగా వాళ్ళని నిలబెట్టి అడిగితే, గట్టిగా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే ఒక్కటి తగ్గించరు. ఒక్క చిన్నిది అన్ని పక్కనెడదాం. జ్వరాలు తగ్గించలేడు వారు, అన్ని పక్కనెడదాం. వాళ్ళ బాడీ అంతా కూడా టెస్ట్ చేయితే ఏదో ఒక లోపం ఉంటుంది ఎక్కడో దిక్కున. ఇప్పుడు అన్ని మామూలే కదా, షుగర్లు బీపీలే. వాళ్ళకాళ్ళు చేసుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళకాళ్ళు తగ్గించుకోమనండి. వాళ్ళకాళ్ళు తగ్గించుకోమనండి. ఇలాంటి వాళ్ళు బయలుదేరి ఎక్కువగాను సంఘాలని విచ్ఛిన్నం చేసేస్తున్నారు, సంఘాలని పాడు చేసేస్తున్నారు, సంఘంలో ఎలాంటి మాటలు చెప్పేస్తున్నారు, దైవజనులు చెప్తున్న వాక్యాన్ని చెడగొట్టేస్తున్నారు. దైవజనులు చెప్తున్న వాక్యం ఆ యొక్క సంఘ విశ్వాసాలలో బలపడకుండా ఇవి మాత్రమే కనపడేలా ఇవన్నీ దయ్యాలు పట్టుకుంటే ఉద్యోగాలు ఏం చేస్తున్నారు? ఈ భూతాలు, పిచాచాలు, అనారోగ్యాలు పట్టుకుంటే పిల్లలు కాలేజీలు వేల మంది, లక్షల మంది వెళ్తున్నారు. మళ్ళీ ఇదిగో స్కూల్స్ అన్ని కూడా త్వరలో ఓపెన్ అయిపోతున్నాయి. వీళ్ళు చదువుకుంటున్నారు. తర్వాత కూలి పనికి వెళ్ళేవాళ్ళు, ఆ పనికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళ జీవనోపాధికి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉన్నాయి దయ్యాలు, భూతాలు ఉన్నాయి, బైబిల్లో అన్నీ ఉన్నాయి. అలాగే బైబిల్లో మీ జీవనోపాధి కూడా మీరు చూసుకోండి అని చెప్పిన మాట కూడా ఉంది.
ఒక్కరోజు నాది 6 రోజులు మీ అని ముందుగానే దేవుడు చెప్పాడు. మనం బ్రతకాలి కదా! 6 రోజులు మీరు ఇలాగే ఒక పేషెంట్‌లో, ఒక అనారోగ్యంలో నా భజనే, నా భజనే, నా భజనే చేస్తుంటే మీకు భుక్తి ఎక్కడొత్తది? మీరు భక్తి భక్తి అని కూర్చుంటే భుక్తి రాదు కదా! అని దేవుడు తెలీదా దేవుడికి? దేవుడికి తెలీదా? దేవుడికి తెలియకుండానే ఒక్కరోజు మాత్రమే నాది, 6 రోజులు మాత్రం ఇయ్యని మొట్టమొదటి సృష్టిలో ఆయన చేసి పెట్టాడా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ ఒక్క రోజు కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం. రోజైతే మనం ఇస్తామా? రోజు ప్రేయర్ చేసుకోలేం, రోజు పాల్గొనలేము, రోజు చర్చిలకెళ్ళాం, రోజు మీటింగులకెళ్ళాం. ఎందుకంటే మన జీవనోపాధి పోతది. మనకు పనిచ్చేవాళ్ళు ఎవరు? పనిలో ఉన్నవాళ్ళు పని తీసేస్తూ ఉంటారు. అన్నీ అతలాకుతలం అయిపోతది. కుదురుగా ఏది ఉండదనమాట. రైస్ ఉడుకుతారు కదా! కొత్త కొత్తవని ఆ టైప్‌లో ఉడుకుతూ ఉంటాయనమాట. సమస్యలన్నీ కూడా, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవే అని అనుకుంటున్నారు. ఇంకొక వాక్యం చదువుతాను చూడండి. ఇప్పటికి 2 వాక్యాలు చదివాను కదా! ఇంకోటి చదువుతాను చూడండి. ఎందుకంటే మత్తయి సువార్త 2 చదువుతాను. అవి కూడా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి మీ దేహమును గురించి చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రమును కంటే దేహమును గొప్పవి కావా అని దేవుడు చెప్తున్నాడు. మరి అలా నాకెందుకొస్తే ఇంకొక మాట ఉంది. 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిత్తురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి మీకు చాలును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూసారు ఎంత క్లియర్‌గా చెప్పారో. నీ ఒంటి మీద ఉన్న ఆహారానికన్నా కాదు, నీ ఒంటి మీద ఉన్న వస్త్రం కన్నా నీ కడుపులోకెళ్ళే ఆహారం ముఖ్యం. నీ ప్రాణం నిలబడతది. ఆహారం కన్నా, నీటిల కన్నా నీ దేహము, నీ ప్రాణము ముఖ్యం కాదా? శరీరాన్ని చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకుంటామా? మనకు తెలిసింది ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసేస్తా ఉంటాం. లేదంటే సెకండ్ ఎయిడ్ ఆళ్ళ దగ్గరికి, డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. మన దేహము, మన ప్రాణము చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు అట్లే చెప్తున్నాడు. కాబట్టి రేపు ఏం తిందామా, రేపు ఏం ధరించుకుందామా, రేపు ఎలా మేకప్ అవుదామా, రేపు ఎక్కడికెళ్దామా, ఏం చేద్దామని రేపు అని ఈట్ల కోసమే, రేపు దినమని కోసం మీరు చింతించద్దు. ఏనాటి కీడు ఆ నాటికి చాలు. ఏనాటి కీడు అంటే రేపు నువ్వు ఉంటావో పోతావో తెలియదు ఎవరికైనా. రేపు నువ్వు భూమి మీద ఉంటావో, చెప్తున్నాను కదా, భూమి కింద ఉంటామో కూడా మనకు తెలియదు. అలాగని దాసుకోవద్దని దేవుడు అంటలేదు. ఎవరిని దోచుకోమని కూడా దేవుడు అంటలేదు. మీరు కష్టపడి సంపాదించడం కోసమే నువ్వు పంట పండించి స్టోర్ రూమ్‌లో ఉన్నదే నువ్వు అవన్నీ నీకు కావాల్సిన సరుకులు అవన్నీ కొనుక్కోవాలి, చేయాలంటే నువ్వు కష్టపడాలి కదా! కష్టపడితేనే కదా నీకు డబ్బులొచ్చేది. ఆ డబ్బులనే కదా నువ్వు కష్టించి పని చేస్తేనే ఆదాముని దేవుడు శపించాడు. నీ కడుపులోకి బువ్వొత్తది. లేపోతే అవ్వ పక్కన ఉంటది అని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పొలాన్ని సద్యపరిచి ఇది చేస్తేనే కానీ తన భోజనాన్ని తాను సంపాదించుకోలేకపోయాడు. అది పురుషుని యొక్క ధర్మం. ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టుగా అది వాళ్ళ యొక్క ధర్మం. తెచ్చివ్వడం, పిల్లలకండు ఈ యొక్క సృష్టిని అభివృద్ధి పరిచి ఇది చేయడం, భర్తకు లోబడి, ఇదంతా కూడా స్త్రీ యొక్క ధర్మం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇలాగే వెళ్ళిపోతుంది. బాగానే ఉంది. ఇందులో తేడా పడా ఏం లేదు. కాబట్టి సృష్టించిన దేవుడికి తెలీదా మీకేం కావాలో నాకు తెలుసు. రేపు దినమున ఏం జరుగుతుంది మీకు తెలియనప్పుడు కూర్చేసుకోవడం, కూర్చుకోండి, సంపాదించుకోండి, పెట్టుకోండి, దాచుకోండి. నిధుల్లో ఎలా దాచుకుంటారో అలాగా మీ యొక్క బ్యాంకులోనే దాచుకుంటారు. ఎక్కడ దాచుకుంటారో దాచుకోండి, మంచిదే. మరీ వాటి మీద తాపత్రయం కలిగి ఉండద్దు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. కానీ వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చును. ఏ రాత్రి నిన్ను పిలుస్తాడైనా తెలియదు. నువ్వన్నీ సంపాదించుకో, దావీదులాగా ప్రాణాన్ని దేవునికి అర్పించుకో, నువ్వన్నీ ఇది చేసుకో, మీ యొక్క ఆత్మని దేవుడికి అప్పజెప్పుకో. ఈ 12 మంది శిష్యులు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారే. అద్భుతాల కోసం చూడలేదు, వీళ్ళు ఆశ్చర్యాల కోసం చూడలేదు. అదంతా ఎందుకండి, ఒక మాట పక్కన పెడదాం. యేసుప్రభు వారికి రూపాయి బిళ్ళలేదు తెలుసా? రూపాయి బిళ్ళలేక ఆయన గేటు దగ్గర నుంచుండిపోయాడు.
అని గేట్ దగ్గర నుంచుండిపోయినా పన్నులు కట్టే అతను లోనికి వెళ్ళలేదు కదా, ఆగలగా. నీకు నీ శిష్యుడికి పన్ను కట్టు, పన్ను కట్టి లోనికి వెళ్ళు. కర్మరా బాబు, నేను కూడా నుంచోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం? ఏమయ్య అక్కడికి వెళ్ళి నా దగ్గరికి వెళ్ళి నుంచో, ఓ చేప వస్తుంది పట్టుకో, నోరు తెరి, ఒక షెక్కీలు ఉంటుంది తీసి నీకు నాకు కట్టు అంటే అది అప్పుడు అన్ని నాణేలే కదా, ఒక 100 రూపాయల కాయిన్ అనుకుందాం. పన్ను అంటే కొంచెం కొంచెం ఉంటుంది కదా, నీకు కొంచెం నాకు కొంచెం అన్నట్టుగా ఇద్దరికి ఒక 100 ఎంత కొంత సగం సగం వేసుకొని పన్ను కట్టి వాళ్ళు లోనికి వెళ్ళారు. యేసు ప్రభు వారికి డబ్బులు లేవు, మనకెక్కడి నుంచి వచ్చేదండి? దేవుడే ఇన్ని కష్టాలు పడ్డాడు కదా, దేవుడే ఇన్ని సమస్యలు పడ్డాడు కదా, అయినా కూడా దేవుడు యొక్క భక్తులు ఆత్మను సంపాదించుకోవాలనుకున్నారు, దేవుని యొక్క ఆత్మను సంపాదించుకోవాలనుకున్నారు. అందుకే వాళ్ళు అక్కడ దేవాలయం దగ్గర కుంటివాడు ఇది చేసినప్పుడు, నువ్వేదో ఇస్తామని చూడకనైనా చూడక మాకున్నదే నీకు ఇస్తున్నాం. అప్పటికే కాళ్ళు చేతులు లేవు, వాళ్ళకి కావాల్సిందేంటి? చేతిలో బొచ్చు ఉంది, అది ఏంటంటారు దాన్ని, బౌల్ ఉంది. ఆ బౌలు అతను 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకుంటూ ఉంటాడు, తింటూ ఉంటాడు. కానీ వెళ్ళి అడిగి తెచ్చుకునే విధానానికి అతను కాళ్ళు పడిపోయాడు. అతను కాళ్ళు బాగుంటే వెళ్ళి అడిగి తెచ్చుకొని అతను పొట్ట అతను పెంచుకొని పోషించుకుంటాడు. కాబట్టి అతను ముఖ్యమైనది ఏంటి? కాళ్ళు. ఆ కాళ్ళే పడిపోయాయి. మనిషికి కాళ్ళు ఎంత ముఖ్యమో కన్ను కూడా అంతే ముఖ్యం. కాళ్ళు కన్ను కూడా మనిషి బాడీలో చాలా ఇంపార్టెంట్. కళ్ళు కనిపించినా గుడ్డోళం అయిపోతాం, చేయలేం. కాళ్ళు కనిపించకపోయినా టిక్కు 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 నడుచుకుంటూ వెళ్ళి చేయలేవు. రెండు కరెక్ట్గా ఉంటేనే నడుస్తున్న పాదాలకి అది చూపించినప్పుడు మనం దాన్ని చాలా కరెక్ట్గా చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాం, మేము కట్టలు ఇస్తామని నువ్వు చూడక, మా దగ్గర కట్ల పాములు ఏమీ లేవు. మేము మామూలుగా నీకున్న స్వస్థత వరాన్ని ఇస్తాం. అది కూడా స్వస్థత వరం యేసు ప్రభు వారికి ఉంది కదా అని అంటే ఆయన పక్కన పెడదాం, ఆయన పక్కన పెట్టి శిష్యులు తీసుకుందాం. మీరు ఆయన శిష్యులు అంటున్నప్పుడు మరి మీరు కూడా అలా ఇమ్మీడియట్లుగా అలాంటి స్వస్థతలు చేయాలి కదా, అలాంటి అద్భుతాలు చేయాలి కదా, అలాంటి ఆశ్చర్యాలు చేయాలి కదా. ఆ వరాలు నీ దగ్గర లేకుండా వరాలు ఉన్నాయని ఎలా చెప్పుకుంటున్నావు? ఆ యొక్క అద్భుతాలు నీ దగ్గర లేకుండా అద్భుతాలు ఉన్నాయని నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? ఆ ఆశ్చర్యాలు నీ దగ్గర లేకుండా ఆశ్చర్యాలు ఉన్నాయి, మేము ఇలాంటి కార్యాలు చేస్తాను నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? ఆఖరి మీకన్నా గారడి విద్యాడే మంచాడు. ఆ గారడి విద్యాడు కూడా గారడి చేసి కొన్ని మాయలు చేసి తనని తన కుటుంబాన్ని పెంచి పోషించుకున్నాడు. వేడితోటి ప్రయాణమై వెళ్ళి ఇవన్నీ చూస్తూ ఉంటున్నాడు, పక్క నుండి కనిపెడతా ఉంటున్నాడు. నా దగ్గర అన్ని వరాలే ఉన్నాయి కానీ ఈ యొక్క వరం లేదు, ఈ వరాన్ని కూడా నేను సంపాదించుకుంటే బాగుంటుంది. ఏటవరం? దేవునికి ఆత్మ కలిగిన వారు. ఏంటవరం? చచ్చిపోయిన వాళ్ళు లేచిపోతున్నారు అక్కడ, అది దడమని ఇలా వెళ్తుంటే అలాగా నీడకి రోగులు బాగుపడిపోతున్నారు. బాగుంది, ఇది కూడా చక్కగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చూసుకుంటే కనుక గారెడివాడు వచ్చి, అయ్యా నేను మీకు కొంత ద్రవ్యం ఇస్తాను, నాకు ఆ వరాన్ని ఎవరా? ఇది మరీ బాగుంది నాయనా, అది అమ్ముకునే వరాలు కాదు. ఒకవేళ అమ్ముకొని నీకు ఇద్దామన్నా అది ఇచ్చేది మేము కాదు, మా చేతిలో ఏమీ లేదు. అది ఇచ్చేది మేము కాదు, మా చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే మాకు సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చి ఉన్నాడు, మా యేసయ్య మాకు ఇచ్చి ఉన్నాడు. నీకు అది కావాలన్నప్పుడు నువ్వు కూడా మాతో ఫాలో. ఇంకా నయమే, మీ వ్యాపారం పాడైపోయింది కాబట్టి నా వ్యాపారం కూడా పాడు చేసేలా ఉన్నారు. అతను అక్కడ కూడా లావాదేవీలు వ్యాపారం కోసమే మాట్లాడుతున్నాడు. నిజమే, అతని వ్యాపారం అది, అతని భుక్తి అది. వీళ్ళ భక్తితోటి ఉన్నారు, ఇతను భక్తి కోసం అడుగుతున్నాడు. కొద్దిగా సంపాదించాను పొద్దునుంచి మార్నింగ్ నుంచి, ఇది మీకు ఇచ్చేస్తాను, ఆ వరాన్ని నాకు ఇచ్చేయండి. అది వరం కాదు బాబు, దేవుడు ఇవ్వాల్సిన వరం అది మాలోనే ఉండేది, బయటికి తీసి ఇచ్చేది మేము కాదు. దాన్ని బయటికి తీయగలిగిన వాడు, ఇంకొకరికి ఇవ్వగలిగిన వాడు యేసయ్య మాత్రమే అది చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరికి గారెడివాడు కూడా ఆ యొక్క విద్యను సంపాదించాలని చూశాడు. ఆ గారెడివాడన్న కొన్ని సరదా పడిలాగా చక్కగా చూసేలాగా భలే చేస్తున్నాడు అద్భుతాలు, అవి భలే చేస్తున్నాడు ఆశ్చర్యాలు, అవి చక్కగా జరుగుతున్నాడు. మనం కాసేపు చూసి సరదాగా నవ్వుకోవడానికి కొంచెం ఫన్నీగా ఉంటుంది. భలే చేస్తున్నాడే, ఎలా చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి ఉంటుంది. వీళ్ళ దగ్గర అది కూడా లేదు. సరే ఉంది అని అనుకో, అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదని నేను అడుగుతున్నాను. నాకు ఎప్పటి నుంచో ఇది ఎలా ఉండిపోయిందర్రా ఈ బాధ, ఈ వేదన, ఈ బాధ నాకు అలా ఉండిపోయింది. వీళ్ళ దగ్గర వరాలు ఉన్నాయని ఇలా చెప్పి పబ్లిసిటీ చేసేస్తాను. బయట మనల్ని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో, ఎన్ని ట్రోల్ చేస్తున్నారో, ఎన్ని యొక్క కామెడీ వాళ్ళు ఎంత దారుణంగా మనల్ని నీచంగా మాట్లాడుతున్నారంటే, ఇలాంటి వాటి కోసమే వాళ్ళ తప్పని మనం ఎలా అంటాం? మనం అన్న మాటలే వాళ్ళు తీసుకొని చెప్తున్నారు, వాళ్ళతో తప్పు కాదు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెప్తున్నాం? నీ ప్రాణం పోయినప్పుడు చెప్పు సాక్ష్యం. బాగుంది,
చేస్తాడు దేవుడు, అన్నీ చేస్తాడు అద్భుతాలు. చేయడని నేను అనట్లేదు. దేవుడు ఆశ్చర్యాలు చేస్తాడు. చేయనని నేను అనట్లేదు. నువ్వు కలిగున్న నమ్మకం బట్టి, నువ్వు కలిగున్న విశ్వాసం బట్టి, మరి ముఖ్యంగా నువ్వు ఆయనతో ఉన్న భక్తి బట్టి చేస్తాడు. చేయరని నేను అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తాడు. అవి నువ్వు 10 మందిలో ఏది చెప్పాలో అదే చెప్పాలి. ఏది పడితే అది చెప్పేస్తా ఉంటుంటే విన్న వాళ్ళకి, రికార్డింగ్ అవుతున్న వాళ్ళకి, చూసి వాళ్ళకి అది ఎగతాళిగా ఉంటూ ఉంటది. ఎలాగంటే అలా ఉంటూ ఉంటది. మనకేదో గొప్ప వచ్చేస్తది కదా అని మనం అవి బయటికి రిలీజ్ చేసామనుకోండి, ఇక అంతే. బయట ఏసేస్తున్నారు కదా మనల్ని. మామూలుగా అట్లా తీసి మరి ఏస్తూ చూపిస్తున్నారనమాట అవి. వాక్యానికి ప్రాధాన్యత లేదా? ఈ చెప్తున్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు వాక్యంలో తర్పీదవ్వండి. సంఘాలు పాడైపోతున్నాయి ఈరోజు. సంఘాలు పాడైపోతున్నాయి ఈరోజు. ఈ మాటలు వీళ్ళు సంఘంలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేసి అక్కడ దూర ప్రయాణాలు వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు తప్ప సంఘంలో స్థిరంగా ఉండడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు.